సో ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి టు ఫైండ్ అవుట్ ది లార్జెస్ట్ సబ్ అరే విత్ జీరో సమ్. ఓకేనా, మనకు ఒక యారీ ఇస్తారు. ఆ యారీలో మనం లార్జెస్ట్ సబ్ అరే ఏదైతే వస్తుందో దాని సమ్ అనేది జీరో వస్తుంది. ఓకే, ఆ లార్జెస్ట్ సబ్ అరే యొక్క లెంత్ ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, లెంత్ ని మనం రిటర్న్ చేయాలి. ఫస్ట్ సబ్ అరే అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సబ్ అరే ఈస్ నథింగ్ బట్ సో సో ఈ ఎలిమెంట్ ని మనం సబారీ అంటాం. సో ఐ కాల్ దిస్ ఒక ఎలిమెంట్ ఉన్న అది సబారీ అంటాం. ఓకే, ఈ ఎలిమెంట్ ని మనం సబారీ అంటాం. అండ్ ఐ కెన్ సే దిస్ -2 ఈజ్ ఆల్సో సబారీ. సో -2 కూడా ఒక సబారీనే. బట్ ఇలాగ -2 ఐ మీన్ సో ఇఫ్ ఐ టేక్ దిస్ అండ్ దిస్, సో ఈ ఎలిమెంట్ తీసుకుంటే -2, 2, 1. సో ఇది సబారీ కాదు. సో ఇది సబ్ సీక్వెన్స్ అరే. వాట్ ఈస్ దిస్ ఈస్ ఎ సబ్ సీక్వెన్స్. సో సబ్ సీక్వెన్స్ ఆఫ్ అరే. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఏం చేయమంటున్నా అంటే వీ షుడ్ నీడ్ టు ఫైండ్ ది లార్జెస్ట్ సబ్ అరే విచ్ విల్ గివ్ అవర్ జీరో అనే సమ్ ఇచ్చే లార్జెస్ట్ సబ్ అరేని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకిచ్చిన యారీలో అసలు ఏ ఎలిమెంట్స్ మనకి సమ్ జీరో ఇస్తున్నాయో చూద్దాం ఫస్ట్. ఓకేనా, కెన్ ఐ సే దిస్ -2 అండ్ +2 -2. సో ఈ 2 ఎలిమెంట్స్ సమ్ చేస్తే మనకి జీరో వస్తుంది. అండ్ ఈ 2 ఎలిమెంట్స్ సో ఈ 3 ఎలిమెంట్స్ సమ్ చేస్తే మనకి విల్ గెట్ జీరో, రైట్. ఈ 2 ఎలిమెంట్స్ సమ్ చేస్తే జీరో వస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ సమ్ చేస్తే జీరో వస్తుంది, రైట్. -2 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ -8 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలాగ మనం లార్జెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి సమ్ చేసినప్పుడు మనకి జీరో రావాలి. సో వీ షుడ్ నీడ్ టు రిటర్న్ దట్ లార్జెస్ట్ సబ్ అరే. ఓకే, సో లెట్స్ డూ దిస్. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఫర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏమొస్తుందంటే, సో మనకు తెలుసు. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, వీ నో వన్ థింగ్ దట్ ఈస్, సో +1 -1 చేస్తే మనకి సమ్ ఎంత వస్తుంది, విల్ గెట్ జీరో. ఓకే, అండ్ సో ఓకే, సో మనం దీనికి సమ్ చేస్తే విల్ గెట్ జీరో, రైట్. విల్ గెట్ జీరో. మనం దీని మొత్తాన్ని సమ్ చేస్తే విల్ గెట్ జీరో. అండ్ కెన్ ఐ సే ఈ మొత్తాన్ని సమ్ చేసినా కానీ విల్ గెట్ జీరో, రైట్. విల్ జస్ట్ డెఫినెట్లీ గెట్ జీరో. విల్ గెట్ జీరో, రైట్. సో ఓకే, మనం ఈ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది మనం కెడెన్స్ అల్గోరిథం యూస్కొని చేస్తాం. వి యూస్ కెడెన్స్ అల్గోరిథం యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, కెడెన్స్ అల్గోరిథంలో ఏం జరుగుతుందంటే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ ది కెడెన్స్ అల్గోరిథం. సో ఇట్ ఈస్ రియలీ సింపుల్. కెడెన్స్ అల్గోరిథంలో ఏమవుతుందంటే, సో నేను ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఐ సెలెక్ట్ ది ఫస్ట్ ఎలిమెంట్. సో నేను ఎప్పుడైతే ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నానో నేను ఏం చేస్తానంటే దీనికి ఇంకో సబ్ అరే తీస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఎలిమెంట్ దీనికి ఒక సబ్ అరే, దీనికి ఒక సబ్ అరే, నేను అలా లాస్ట్ వరకు వెళ్తాను. ఓకే, ఒక ఎలిమెంట్కి ఎన్ని సబ్ అరేస్ వస్తే అన్ని సబ్ అరేస్ని నేను ఫైండ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ఆఫ్ ది సబ్ అరేస్. సో ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి అయిపోయినాయి. ఈ ఎలిమెంట్కి అన్ని సబ్ అరేస్ కనిపెట్టేసాం. సో దెన్ ఐ మూవ్ టు ద అనదర్ ఎలిమెంట్ దట్ ఈస్ -1కి ఫైండ్ అవుట్ చేస్తాను సబ్ అరే. -1కి ఫైండ్ అవుట్ చేసుకుంటే వెళ్తాను అప్ టు లాస్ట్ వరకు. ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ ఐ విల్ గో అప్ టు ద లాస్ట్. సో ఇలాగా ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఎలిమెంట్కి మనం సబ్ అరే అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఏ సబ్ అరే అయితే లార్జెస్ట్ లెంత్ ఉంటుందో విత్ సమ్ జీరో, ఏ సబ్ అరే అయితే లార్జెస్ట్ లెంత్ విత్ సమ్ జీరో ఉంటుందో ఆ సబ్ అరే యొక్క లెంత్ ని మనం రిటర్న్ చేస్తాం. విల్ రిటర్న్ దట్ సబ్ అరే లెంత్. ఓకే, రిటర్న్ ది లెంత్ sub array length. Okay, so for suppose this is our sub array. Okay, this is a highest sub array, then I can say my length of the sub array is 5. So okay, this is how we do the brute force solution. So okay, brute force solution యొక్క time complexity ఎంత వస్తుందంటే, so it will be like time complexity is O of n cube time complexity. So మనం ఏం చేస్తాం అంటే, so okay, we can also optimize this time complexity to O of n square. సో బిగ్ ఆఫ్ n క్యూబ్ ఎందుకు టైం కాంప్లెక్సిటీ అంటే, సో ఓకే, బిగ్ ఆఫ్ n క్యూబ్ టైం కాంప్లెక్సిటీ ఎందుకు వస్తుందంటే, ఇఫ్ యూ జనరేట్ all sub arrays, then time complexity will be big O of n cube. ఓకే, అప్పుడు టైం కాంప్లెక్సిటీ అంటే మీరు ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఎలిమెంట్కి సబ్ అరేస్ జనరేట్ చేస్తే దెన్ ద టైం కాంప్లెక్సిటీ విల్ బి n క్యూబ్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకేనా, దీన్ని మనం ఫర్దర్ ఆప్టిమల్ సొల్యూషన్లో దీన్ని మనం ఆప్టిమైజ్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ మూవింగ్ ఇట్ టు ది ఆప్టిమల్ సొల్యూషన్, ఇక్కడ మనకు చిన్న పాయింట్ తెలుసుకోవాలి. దట్ ఈస్,
సో ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ మై యారీ, ఓకే, ఇది నాకు ఇచ్చిన యారీ, రైట్? ఇఫ్ దిస్ ఈజ్ మై యారీ, సో ఈ యారీ మనకి ఇచ్చారైతే ఈ యారీ యొక్క సమిషన్, ఈ సబ్ యారీస్ యొక్క సమిషన్ మనకి ఎస్ వచ్చింది. విల్ గెట్ ద సమిషన్ యాజ్ ఎస్. ఎస్ అనేది మన సమిషన్ వచ్చింది, ఓకేనా? ఓకే, దెన్ నేనేం చెప్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు సమిషన్ ఎస్ వచ్చింది. దెన్ వాట్ అబౌట్ దిస్ పార్ట్? సో వాట్ అబౌట్ దిస్ పార్ట్? ఈ పార్ట్ యొక్క సమిషన్ ఏమవుతుంది? వాట్ విల్ బి దిస్? సో అదేమవుతుందంటే ఇట్ విల్ బి జీరో. వాట్ ఈస్ ఇట్? రిమైనింగ్ సబారీస్ యొక్క సమిషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది, ఓకేనా? రిమైనింగ్ సబారీస్ యొక్క సమిషన్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ బి జీరో, రైట్? ఓకే, మనం ఏమన్నాను? ఇఫ్ వీ గెట్ సో సబారీ లెంత్ ఆఫ్ ది అరే, ఐ మీన్ సమిషన్ ఆఫ్ ది అరే విల్ బి ఎస్ అయితే దాని ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ ఈ ప్రిఫిక్స్ సమ్, ఇక్కడ ప్రిఫిక్స్ ఉండే సబారీ యొక్క సమ్ అనేది ఎస్ అయితే, సో రిమైనింగ్ సబారీ యొక్క సమ్ ఏమవుతుంది? జీరో అవుతుంది, ఓకే? ఇట్ విల్ బి జీరో. ఓకే, లెట్ us చెక్ ఫర్ ది ఆప్టిమల్ సొల్యూషన్. లెట్స్ టు ఎలా చేద్దాం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ నేను ఎస్ ఈక్వల్స్ టు జీరో అన్నాను, ఓకే? వెన్ ఐ సే ఎస్ ఈక్వల్స్ టు జీరో అనేది మన ప్రిఫిక్స్ సమ్, రైట్? ఈ ప్రిఫిక్స్ సమ్ యొక్క ఈ ప్రిఫిక్స్ సమ్ ని ఇట్ విల్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ ప్రిఫిక్స్ సమ్ అనేది it will track the prefix sum, okay? It will keep a track on the prefix sum, okay? S equals summation. S means summation, so S means summation. So summation ఏం చేస్తుందంటే it will keep a track of prefix sum, okay? It will keep a track of the prefix sum. Yes, okay, మనం ఈ ఆప్టిమల్ సొల్యూషన్ ఎలా చేస్తామంటే విల్ టేక్ అ హ్యాష్ మ్యాప్, ఓకే? హ్యాష్ మ్యాప్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. అండ్ ఐ సే ఇట్ విల్ కంటైన్ అ కీ అండ్ ఎ వాల్యూ. కీ అండ్ వాల్యూ ఉంటుంది. అండ్ ఐ సే ఎస్ ఈక్వల్స్ టు ఐ స్టార్ట్ ఐటరేషన్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎలిమెంట్. నేను ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఐటరేషన్ స్టార్ట్ చేస్తాను. ఐటరేషన్ దెన్ ఇట్ విల్ బి లైక్ 1. సో నేను చేస్తానంటే 1 అనేది, సో బిఫోర్ టేకింగ్ 1 h should be 0. S should be s equals to be 0, right? S equals to be 0. Then I say 1. సో నేను 1 అనేది హ్యాష్ సెట్లో ఉందో లేదో చూస్తాను, ఓకేనా? 1 అనేది హ్యాష్ సెట్లో ఉందా? నో, 1 ఈజ్ నాట్ ఇన్ ద హ్యాష్ సెట్. సో నేనేం చేస్తానంటే ఈ 1ని ఐ విల్ పుట్ ఇట్ ఇన్ టు ది హ్యాష్ మ్యాప్, ఓకే? సో 1 అనే ఎలిమెంట్ విత్ వాల్యూ అంటే ఇండెక్స్ వాల్యూ, దట్ ఈస్ 0, రైట్? వాల్యూ మీన్స్ ఇండెక్స్, key means value element, so it is a element, right? So next నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ I'll move, then I get -1. నేనేం చేస్తానంటే ప్రీవియస్ సమ్ దట్ ఈస్ ప్రీవియస్ వన్ దట్ ఈస్ 1 -1 చేస్తాను. 1 -1 చేస్తే దెన్ ఐ గెట్ 0. సో ఓకే, ద మూమెంట్ ఐ గెట్ సమిషన్ యాజ్ 0, మనకు అదే కదా కావాల్సింది. వి నీడ్ సమిషన్ యాజ్ 0, ఓకే? సమిషన్ 0 వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సమిషన్ వచ్చింది 0 వచ్చింది కాబట్టి దెన్ ఐ అప్డేట్ మై మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఎలిమెంట్ అంటే ఇట్ కంటైన్స్ ది లార్జెస్ట్ సబ్ అరే యొక్క లెంత్ అనేది దీనిలో ఉంటుంది, ఓకే? లార్జెస్ట్ సబ్ అరే లెంత్ నేను 2 అంటాను, ఓకే? ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రెండు కలిపితేనే వి గెట్ ది 0 అండ్ ద లెంత్ ఆఫ్ దీస్ బోత్ ఎలిమెంట్స్ ఈస్ 2, ఓకే? దట్స్ వై ఐ సే మ్యాక్స్ ఈస్ 2. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ 3, రైట్? 3 ఎలిమెంట్ అనేది హ్యాష్ మ్యాప్ లో ఉందా? నో, 3 ఈజ్ నాట్ ఇన్ ద హ్యాష్ మ్యాప్. సో నేనే దట్ ఈస్ 3, రైట్? 3 అనేది హ్యాష్ మ్యాప్ లో లేదు. సో ఓకే, లెట్ మీ డూ దిస్. yes, 3 ఈజ్ నాట్ ఇన్ ద హ్యాష్ మ్యాప్. నేనేం చేస్తానంటే ఇది హ్యాష్ మ్యాప్ లో ఇన్సర్ట్ చేస్తాను. ఐ విల్ ఇన్సర్ట్ 3 comma which it is in the index. So let me write the index values here. So this is 0, this is 1, this is 2, this is 3, this is 4, this is 5, 6, 7, 8, 9. Yes, nice. And let's say second index, a index దగ్గర ఉంది, it is here in the second index. So నేను ఏం చేస్తానంటే then I'll move next element వెళ్తాను. I'll move to the next element, that is 2. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సమిషన్ చేస్తాం. we'll add it, then what we get 5, right? 5 అనేది హ్యాష్ మ్యాప్ లో ఉందా? No, 5 is not in the hash map. Then what I'll do, I'll insert 5 into my hash map and I'll insert my 5 into a hash map. So at which index I got this? So third index దగ్గర ఉంది కాబట్టి I say third index 3. Yes. Then what I do is I'll move to the next element, that is -2. What is that? That is -2. So okay, the moment I get -2 అనేది హ్యాష్ సెట్ లో ఉందా? లేదు, రైట్? దీంతో మనం సమిషన్ చేస్తే then it will be -3, right? then it will be 3, right? Okay, then it will be 3. So okay, next element. So
we'll move to the next element. So next element, that is -8. -8 ని దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో -8 కాబట్టి it will decrease to be -5. then we get -5. then what I do is, so -5 అనేది -5 అనేది hash set లో లేదు, సో -8 అనేది hash set లో లేదు. then what we'll do is we'll insert into the hash set. then it will be like -5 comma which index? 5th index, right? 5th index. then I move, then it will become -4, right? -4 అవుతుంది. సో నేనేం చేస్తానంటే -4 అనేది హ్యాష్ సెట్ లో ఉందా? నో, ఇట్స్ నాట్ ఇన్ ద హ్యాష్ సెట్. దెన్ what we'll do, we'll insert it into the hash set. then it will be like 4 comma 6, right? then I move this again. so now we are here at this 7th index. so 7 minus 4, what will be the 7 minus 4? when I do 7 minus 4, it will be 3, right? 7 minus 4, it will be 3. so 3 is in the hash set. yes, 3 is in the hash set. So okay, I forgot to say this thing. So okay, I forgot to check this hash map. So ఇక్కడ 3 వచ్చింది, మనం హ్యాష్ సెట్ లో హ్యాష్ మ్యాప్ లో ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మనం 3 అనేది చూస్తే హ్యాష్ సెట్ లో ఉంది కాబట్టి దెన్ ఇది ఎలా వర్క్ అవుతుంది? ఓకే, దెన్ ఐ సే 0th ఇండెక్స్, నేను ఇండెక్స్ వాల్యూస్ రాస్తాను. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో 4th ఇండెక్స్. సో ఈ 4 ఇండెక్సెస్, రైట్? సో ఫస్ట్ ఇండెక్స్ యొక్క సమ్మేషన్ మనకి ఎంత వచ్చింది? we get 3 as the summation. then what about this index? మనకి హోల్ array summation, హోల్ ఈ 4 వాల్యూస్ ని యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ ఎంత వచ్చింది? we get another 3. so another 3, right? then what will be the value of this? so this will be 0. so ఇది మనం ఇక్కడ డిస్కస్ చేసాం, రైట్? సమ్మేషన్ సమ్ అనేది s వచ్చినప్పుడు, ఇక్కడ s వచ్చినప్పుడు then the next సబారే value will be 0, right? 0. but how it will be 0? okay, how it will be 0 అంటే ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 - 2 ఉన్నాయి. సో 2 - 2 is equals to we get 0, right? so I say that's why it is 0, right? okay, so what about the index? so వీటి ఇండెక్స్ వాల్యూ ఎంత? వీటి ఇండెక్స్ వాల్యూ మనకు తెలుసు 2, but how to find this index value? can I say this? so okay, ప్రిఫిక్స్ సమ్ యొక్క ఇండెక్స్ ఇదే ఏముంటుంది? 2. and here ఈ సమ్ యొక్క ఇండెక్స్ that is 4. so can I say this 4 - 2 is equals to 2? yes, we can say this. so this is the prefix sum index. what is this? this is the previous, so this is the current subarray index. sorry, this is the -2 అనేది current subarray index. so this is the current subarray index, right? okay, so then we'll move to the next element. so okay, next element, that is 7 plus 3, they will get, okay, the moment I go here at the 7 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే విల్ జస్ట్ ట్రై టు చెక్ దిస్ థింగ్. సో ఇప్పుడు నేను ఏంటంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది మనకి ఇక్కడ సమ్మేషన్ అనేది 3 వచ్చింది అండ్ హోల్ array సమ్మేషన్ హియర్ టు, సో ఓకే మనకి, సో ఓకే ఫ్రమ్ దీస్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, let me say this, yeah, so from this array to this array అంటే up to here, right? up to here to 4th element, that is up to here మనకి ఎంత వచ్చింది సమ్మేషన్? that is 3 వచ్చింది సమ్మేషన్, right? so you can see here, so up to here we got the summation 3. so and whenever we are here, okay, మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మనకి సమ్మేషన్ ఎంత వచ్చింది? that is 3, right? 3, yes, we got the summation, that is 3. so ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్మేషన్ 3 వచ్చింది అండ్ ఈ హోల్ ఇండెక్స్ దట్ ఈస్ అప్ టు హియర్ మన ఇండెక్స్ ఎంత వచ్చింది? అగైన్ 3 వచ్చింది కాబట్టి మన సమ్మేషన్ అనేది అగైన్ 3 వచ్చింది కాబట్టి దెన్ వాట్ అబౌట్ దీస్ ఎలిమెంట్స్? సో దీస్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్, రైట్? దీస్ ఎలిమెంట్ విల్ బి 0, రైట్? ఇక్కడ మనది 7th ఇండెక్స్, ఇక్కడ మనకి రైట్ దట్ ఈస్ సెకండ్ ఇండెక్స్, ఐ కెన్ సే దట్ ఈస్ సెకండ్ ఇండెక్స్. సో up to here we got 7 to 2, right? so ఇప్పుడు current we want to know what is max index, right? so max element ఎంతో తెలుసుకోవాలి, right? max element ఇందాక 2 ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఈ 2 ని ఈ 7 ని I'll subtract it, then I get 7 minus 2 is equals to 5. so 5 is my max element, right? so 5 is my maximum length of the subarray. okay, this is my largest subarray, right? largest subarray length. so what will be the time complexity? since
వీఆర్ ట్రావర్సింగ్ ది యారే, అంటే మనం యారేలో ట్రావర్స్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి టేక్ బిగ్ ఆఫ్ ఎన్. బిగ్ ఆఫ్ ఎన్ ఎందుకంటే విల్ ట్రావర్స్ ది యారే, రైట్? విల్ ట్రావర్స్ ది యారే. సో లాగరిథమిక్ ఆఫ్ ఎన్, బికాస్ యూఆర్ టేకింగ్ మ్యాప్, hash map and everything, right? So for that the time complexity will be like big O of n logarithmic of n. What will be the space complexity? Can I say the space complexity will be like big O of n, right? Big O of n into the space complexity. ఎందుకు? Because we store all the summations in the hash map. Okay, మనం అన్ని సమ్మేషన్ వాల్యూస్ ని హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసాం, రైట్? వి స్టోర్ ఎవ్రీ సమ్మేషన్ వాల్యూ ఇంటూ ది హ్యాష్ మ్యాప్. వి స్టోర్ ఎవ్రీ సమ్మేషన్ వాల్యూ ఇంటూ ది హ్యాష్ మ్యాప్, రైట్? అన్ని వాల్యూస్ స్టోర్ summation values into hash map. So this is the time complexity. This is the time and space complexity for the optimal solution.